మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? పిల్లలు బాగున్నారా? ఆధ్యాత్మికంగా మీరందరూ క్షేమాభివృద్ధి నొందుతున్నారా? ప్రతి వారం మందిరానికి వెళ్తున్నారా? ఆదివారపు ఆరాధనలకు, మధ్యలో ఉండే చక్కటి సిద్ధపాటు కూడికలకు, మీకు బలాన్ని చేకూర్చే ప్రార్థన కూడికలన్నీ హాజరవుతున్నారా? ఈ చివరి దినాల్లో ఎక్కడ చూసినా దేవుని సన్నిధికి దూరంగా ఉండేవారి సంఖ్య ఎక్కువ కనపడుతుంది. వద్దండి, నమ్మకంగా దేవుని సన్నిధికి వెళ్తూ ఉండండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ఇలా చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. నోటి మాటల చేత కలుగు నొప్పి. నోటి మాటలు నొప్పి కలిగిస్తాయా? నోటి మాటలు బాధ పెడతాయా? మీరే చెప్పండి. ఎందుకు బాధ పెట్టవు? మామూలు బాధ కాదండి. చేత్తో ఒక దెబ్బ కొట్టిన దానికంటే నోటితో మాట్లాడినటువంటి మాటలు ఎంత బాధ పెడతాయో. ఏంటోనండి, కొంతమంది ఎప్పుడు కూడా వారి నాలుకను ఒక పదునైన కత్తిలాగా వాడుతుంటారు. కృపాసహితంగా మాట్లాడాలి, చక్కటి దైవ సన్నిధితో నింపబడినటువంటి నోరుగా మనదుండాలి. ప్రేమతోనూ కృపాసహితంగా దయగలిగినటువంటి మాటలు మాట్లాడవలసిన అవసరత ఉందని, అలా మాట్లాడాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంటే, మరి అదేంటో చాలామంది బయట ఉన్నవారే కాకుండా ప్రార్థన చేసేవారిలో సహితం ప్రియులారా నోటిని కంట్రోల్ చేయలేని వారు ఎంతోమంది కనపడుతుంటారు. ఆ నాలుకను ఎంత పొదునుగా వాడతారో అదేంటో నాకు ఆశ్చర్యం. అన్ని భాషలు ఆ నాలుక మాట్లాడేటట్టు నేర్పుతారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడం, మలయాళం, ఎన్నో ఇంకా బోలెడన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. అవన్నీ కూడా మాట్లాడేటట్టు నేర్పుతారు. కానీ వినయంగా మాట్లాడటం, ప్రేమతో మాట్లాడటం, దయ కలిగి మాట్లాడటం మాత్రం ఆ నాలుకకు నేర్పలేరు. చాలా విచిత్రమైన విషయం అది, విచారించదగిన విషయం కూడా. మనకి అనేకమైన భాషలు రాకపోయినా కాస్త సాత్వికంతో, ప్రేమతో మాట్లాడే భాష వస్తే ఎంత బాగుంటుంది. కత్తిపోటు లాంటి మాటలు బైబిల్లో కూడా ఉందండి. సామెతల గ్రంథంలో మీరు 12వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక చదివితే, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని అక్కడ రాసి ఉంది. ఆ మాట ఒకసారి మనం చదువుదామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. నిజంగా జ్ఞాని అయిన వాడు మాట్లాడితే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబాల్లో కూడా, భార్యాభర్తల మధ్యలో కూడానండి జ్ఞానంగా మాట్లాడుకోవటం తెలియటంలా. ఏవేవో తొందరపాటు మాటలు, గర్వపు మాటలు, కోపంతో కూడిన మాటలు, కుటుంబాలు ఏమవుతున్నాయి? చాలా విచ్ఛిన్నమైపోతుంది. భార్యాభర్తల మధ్యలో కూడా మాటల యుద్ధంతో ఈ రోజున సర్వే ప్రకారం అండి 100కి 40-45 మంది, అంటే సుమారు 100కి సగం మంది విడాకులు తీసుకుంటున్నారట. ఎందుకు తీసుకుంటున్నారు? మాట్లాడుకోవటం చేత కావటం లేదు. ఎలా మాట్లాడాలి ఏంటి చేత కావటం లేదు. వివాహాలేమో త్వరగా చేసేస్తున్నారు. అమ్మాయికి ఏదో వయసు వచ్చేసిందని, అబ్బాయికి ఏదో వయసు వచ్చేసిందని చిన్నతనంలోనే. అంత మెచ్యూరిటీ లేదు. ఎలా కలిసి ఉండాలి, ఎలా మాట్లాడుకోవాలి.
పెద్దోళ్ళతో కలిసి ఉండే వాతావరణాలు ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. ఇక విడిగా ఉండటం, చిన్నతనంలో వివాహాలు కానివ్వండి, ఏదో మొత్తానికి అంతా ఈ సోషల్ మీడియా వాతావరణాల్లో ఎలా మాట్లాడాలి ఏంటి తెలియటంలా. ఒకప్పుడంటే ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవాళ్ళు చూసుకునేవాళ్ళు, చెప్పేవాళ్ళు, నేర్పేవాళ్ళు, చాలా పద్ధతులు ఉండేవి. ఇప్పుడు అలా లేదుగా. ఉద్యోగ రీత్యా కానివ్వండి, దేని బట్టి అయినా కాస్త విడిగా ఉండటం, తొందరపడటం, భార్యాభర్తలు ఒకరినొకరు ఏదో అనుకోవటం, కత్తిపోటు లాంటి మాటలు గుచ్చుకుంటా ఉంటుంది. ఇంత మాట అన్నాక నేను ఉంటానా, ఇంత మాట అన్నాక నేను నీతో కలిసి కాపురం చేస్తానా, విడిపోవటం. అసలు అంతంత మాటలు ఎందుకు అనుకుంటారు? ఏంటో ఒక్కొక్క భర్త భార్యని ఎట్లా మాట్లాడతాడో, ఎన్ని దుర్భాషలో. నా దగ్గరకు వచ్చింది, నా కాలు కింద చెప్పులాగా పడి ఉండాలనుకుంటాడో, మరి ఏమనుకుంటాడో తెలీదు. ఈనాడు చాలామంది మందిరాలకు వెళ్తున్నారు కానండి, వెళ్ళిన వాక్యానుసారమైన జీవితాలు ఇవ్వండి. మరి ఏం వింటున్నారో ఏంటో కానండి, ఏదో ఈ పైన ఉన్న వాటి మీద మనసు పెట్టేసి అసలు వాక్యం ఏం చెప్తుంది, అలాంటి ఒక ఆత్మ ఫలము మాలో ఉందా, మా కుటుంబం ఆత్మానుసారంగా ఫలిస్తున్నామా లేదా, ఇవన్నీ ఏం చూసుకోవటంలా. నొప్పి తగిలిద్దండి, బాధ. ఆడబిడ్డలు ఎంతమంది ఏడుస్తుంటారు. అదే సమయంలో కొన్నిసార్లు స్త్రీలు కూడా రెచ్చిపోయి మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు భర్తను గాయపరచటం, తృణీకరించటం, భర్త కంటే కూడా ముందుండాలి అనుకోవటం. రెండు రకాలుగా నోటి మాటలండి బాబోయ్. ప్రియులారా, నోటిని కంట్రోల్ చేసుకోగలిగితే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో, ఎన్ని దీవెనలు వస్తాయో. మీ మాటలు ఉప్పు వేసినట్టు కృపాసహితంగా ఉండాలి అని కదా బైబిల్ చెప్తుంది. అందుకే మనం చదివాం సామెతల్లో, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరట, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కుటుంబంలో సృష్టిస్తారు, సంఘాల్లో సృష్టిస్తారు. అలాంటి నాలుక కలిగిన దైవజనులు కూడా చక్కని సంఘాలు కడతారు, ఆత్మ సంబంధమైన పరిచర్యలు కట్టి చాలా వర్ధిల్లుతారు. మనం చదివిన మూలవాక్యంలో చూడండి, నోటి మాటల చేత కలుగు నొప్పి కలిగిద్ది. ఒకవేళ ప్రియబిడ్డ ఇప్పటికే అలాంటి నొప్పితో బాధపడుతున్నావా, వేదన చెందుతున్నావా? నన్ను ఇంత మాట అన్నారు అయ్యగారు, నన్ను ఇంత మాట అన్నారు అన్నయ్య, అల్లాడిపోతున్నాను, అసలు ఆ మాట ఎలా పలకగలరు, గుండె చీల్చుకుపోయినట్టుంది నాకు. పలుకుతారు. ఆ నొప్పితో బాధపడుతున్నావు కదా బిడ్డ, ప్రభు అంటున్నాడు, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా నేను నిన్ను చాటు చేస్తాను. హల్లెలూయా. నేను నిన్ను చాటు చేస్తాను. నీ గుండె గాయాన్ని దేవుడు కడతాడు. అలాంటి మాటల నొప్పి తగలకుండా ఆయన నిన్ను భద్రపరుస్తాడు. భద్రపరిచే దేవుడు ఒకవేళ అనుమతించాడు అంటే అందులో కూడా నీకు మేలే ఉంటుంది, అందులో కూడా నీకు ఆశీర్వాదమే ఉంటుంది. మరికొంత దేవుని పాదాల మీద పడతావు, మరికొంత ప్రభువుకి దగ్గర అవుతావు, మరి కాస్త దేవుని సన్నిధిలో మొరపెడతావు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేయటానికి అది దోహదపడుతుంది. మన బాధ కలిగి నొప్పి కలిగిన ప్రతిసారి ఎక్కడికి వెళ్ళాం? ఆయన పాదాల దగ్గరికేగా. ప్రియబిడ్డ, సేవలో 25 ఏండ్లు నేను దైవజనుడిగా మనం తిరిగి ఏది పడితే అది మాట్లాడటానికి ఉండదుగా. ఆ అలుసు చూసుకొని మాటలతో నన్ను నొప్పించి బాధ పెట్టిన వారు కూడా బోలెడు మంది ఉన్నారు. కన్నీళ్లతో నేను దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి మొరపెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు నా గాయం ఏడుంది? దేవుడు బాగు చేశాడుగా. నీ గాయాన్ని కూడా కడతాడు, నిన్ను చాటు చేస్తాడు. ఇక అలా ఆయన చాటు చేస్తా ఉంటే ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఇక రాను రాను నువ్వు రాటు తేలిపోతావు. ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే అంతే, బ్రషప్ చేసేస్తావు, దులిపేసుకొని వెళ్ళిపోతుంటావు అంతే. అనుకున్నారు. నన్ను నా దేవుడు చూస్తున్నాడు. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ మనుషులు మెచ్చుకునేవారు కాదుగా. ఒక్కసారి నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకానొక సమయంలో ఎవరైనా ఏదైనా అంటే కలిగినంత నొప్పి వేదన ఇప్పుడు లేదు. ఇప్పటికీ దేవుని సేవలో బోలెడు మంది బోలెడు మాట్లాడుకుంటారు, నాకేం వేదన లేదు. ప్రభువుకి అప్పగించుకోవటం, తుడిచేయటం, మరలా నా పనిలో నేను కొనసాగుతూ ఉండటం.
ఆయనే నన్ను చాటు చేస్తాడు. ప్రళయం వచ్చినా ఇక దానికి మనం భయపడమట. ఎంత గొప్ప ఆశీర్వాదం! ప్రియబిడ్డ, నువ్వు అంత గట్టిగా ఉండాలి. ఎన్ని అనుకుంటున్నా ప్రభు చూసుకుంటాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఆయనలో ఆనందిస్తాను, ఆయన కొరకు బ్రతుకుతాను. అలా మనం ముందుకు వెళ్తే ఎన్ని ఆశీర్వాదాలైనా దీవెనలైనా ప్రభు ఇస్తాడు. నేను ముగించే ముందు ఒక మాట చెప్పనా? నోటితో నువ్వు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడు. ఎవరిని కూడా గుచ్చేటట్టు నొప్పించేటట్టు నువ్వు మాట్లాడద్దు. 2, నిన్ను ఎవరైనా మాట్లాడి ఉంటే నీ గుండె గాయాన్ని దేవుడు కట్టునుగాక. 3, ఆ నొప్పి తగలకుండా ప్రభువు కాపాడుతూ వస్తూ ఉంటాడు. ప్రళయం వచ్చినా భయపడరు అన్న ఉంది కదా, అలా నువ్వు గట్టిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేవుళ్ళు ఆనందిస్తూ ముందుకు వెళ్ళు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలనైనా. విత్తబడిన ఈ చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనగా మార్చండి. నోటి మాటల చేత కలిగే నొప్పి నీకు తగలకుండా నేను చాటు చేస్తానన్నారు. ఎంతమంది బిడ్డలైతే నోటి మాటల వలన కలిగిన నొప్పితో కృంగిపోయి ఉన్నారు, వారందరినీ కూడా చాటు చేయండి. వారి గుండె గాయాన్ని కట్టండి నాయన. తోడై ఉండండి, సహాయపడుతుందండి. ప్రళయం వచ్చినా దానికి నువ్వు భయపడవు అన్నట్టు అంత గట్టిగా ధైర్యంగా ఉండి ఎన్ని మాటలు వినపడుతున్నా నీ వైపు చూసి ముందుకు వెళ్ళే కృప ప్రతి బిడ్డకు దయచేయమని, తద్వారా నాయన కుటుంబాన్ని దీవించమని, ఈ వాక్యం విన్న ఏ ఒక్కరు కూడా నోటి మాటలతో ఎవరిని నొప్పించకుండా ఉండే కృప కూడా దయచేయమని, ఎవరైనా నొప్పించుంటే ఇప్పుడే వారికి సమాధానం అనుగ్రహించమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. కలుసుకుందాం.